గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు రాజమహేంద్రవరాన్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. అంటే గోదావరి నది ఎక్కడున్నా స్నానం చేయొచ్చు, కానీ వాళ్ళు ప్రభుత్వ పక్షాన రాజమహేంద్రవరాన్ని గుర్తించి అక్కడ స్నానాలకు ఈ ఘట్టాలవి నిర్మించి దానికోసం కొంత ఏర్పాట్లు అవి చేయటం అన్నటువంటిది జరిగింది. అలాగే కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు గుంటూరు ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు. కృష్ణ కూడా చాలా పెద్ద నది. ఈ రెండు నదులు కూడా మహారాష్ట్రలో పుడుతూ ఉంటాయి. మహాబలేశ్వర్లో ఒకటి, ఇంకోటి ఏమో నాసిక్ లో పుడతాయి. ఈ పుష్కరాలు అన్నటువంటి 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే దీనికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే, కొత్తగా చెప్పవలసిందేం లేదు. అలా పూర్తి కావడానికి 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరానికి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అయితే గురుగ్రహం ఇంకా పెద్దది. దాని పేరు గురువు అంటే చాలా పెద్దది అని అర్థం కదా. ఈ గురుగ్రహం సర్కిల్ కంప్లీట్ కావడానికి 1 year కాదు, 12 years పడుతుంది. ఒక సర్కిల్ ఇప్పుడు ఇక్కడ దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు దగ్గరగా ఉంది, ఇలా సర్కిల్ కంప్లీట్ కావడానికి కొంచెం స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది. దూరంగా ఉన్న సర్కిల్ కంప్లీట్ కావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది లాజికల్ గా. కాబట్టి గురుగ్రహం ఇట్లా కంప్లీట్ అయ్యి మళ్ళీ యథాస్థానానికి రావడానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు పడుతున్నది. అది పుష్కరం అంటే అర్థం.